పేదవాడికి బీజేపీ ఏం చేసింది అని మండిపడ్డారు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్. దేవుడి పేరు మీద ఓట్లు అడిగే సంస్కృతి కాంగ్రెస్ కు లేదన్నారు. శ్రీరామచంద్రుడిని వాడుకునే హక్కు బీజేపీకి ఎవరిచ్చారన్నారు. శ్రీరామచంద్రుడు బీజేపీలో సభ్యత్వం తీసుకున్నారా అని ప్రశ్నించారు మహేష్ గౌడ్. మొత్తం అరే రోజు నేను కూడా ఇప్పుడు పూజ చేసుకుని వచ్చాను. ఇంట్లో పూజ చేయండి, నేను బయటకు వెళ్ళను. కానీ దేవుడి పేరు మీద ఓట్లాడే సంస్కృతి కాంగ్రెస్ పార్టీకి లేదు. నేను మీ ద్వారా వారిని అడుగుతా ఉన్నాను, శ్రీరామచంద్రుని వాడుకునే హక్కు మీకు ఎవరిచ్చారు? శ్రీరామచంద్రుని బీజేపీ పార్టీలో సభ్యత్వం తీసుకున్నాడా? కొన్ని వేల ఏళ్ల కిందటి శ్రీరామచంద్రుని మేమంతా గౌరవిస్తాం. శ్రీరామచంద్రుని, ఈశ్వరుణ్ణి, హనుమంతుణ్ణి, వెంకటేశ్వర స్వామిని, అమ్మవారిని, దుర్గామాతని పూజిస్తాం. ఎవరు సొత్తు కాదు. హిందూ సామ్రాజ్యం, హిందూ సామాన్య యొక్క సొత్తు. దాన్ని మీరు ఎన్నికలకు వాడుకుంటారు, ఏ లెక్కన వాడుకుంటారు? మీరు పూజ చేయరా? ఇలా కాంగ్రెస్ పార్టీలో 90% కార్యకర్తలు దేవుళ్ళు పూజిస్తాం. మేము ఏ రోజు కూడా మేము దేవుళ్ళ పేరిట ఓట్లాడగం. ఎన్నికలు రాగానే హిందూ ముస్లిం. అరే ప్రశాంతమైనటువంటి వాతావరణం చెడగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తారు. ఇది ఎంతవరకు సమంజసం? ఇది 2014లో జై శ్రీరామని గెలిచినటువంటి మోడీ ఈ 12 ఏళ్లుగా ఈ దేశానికి మీరు ఏ దిశ చూపించినారు, ఏం నిర్వాహకం చేసినారు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినారు, ఎంత అభివృద్ధి చేసినారు, అది చెప్పి ఓట్లాడగాలి వాళ్ళు.